మాతాచ పార్వతీ పితాదేవ మహేశ్వర జై కాలభైరవ్ జై మాతాది. ఈరోజు మనకు అందరూ తెలుసు కదండి, ఈ మధ్య మనకి పితృపక్షం అనేది ఉంది. అంటే మనకి ఈ యొక్క 15 రోజులు మనకి పితృపూజలు అనేది జరుగుతున్నాయండి. అయితే ఇంతకీ ఈ పితృపక్షం ఎలా వచ్చింది, ఇది ఎలా మొదలైంది, ఈ పితృపక్షం అనేది ఎలా మొదలైంది, ఎలా వచ్చింది మనకి, ఎందుకు వీళ్ళు అందరూ చేస్తున్నారు, దీని వెనుక ఉన్న రీజన్ ఏంటో మనం తెలుసుకుందాం. అసలు పితృపక్షం అనేది ఎలా స్టార్ట్ అయింది, దానికి మహాభారతంకి ఉన్న సంబంధం ఏంటి, ఇది మహాభారతం కాలంలో ఆ తర్వాత కాలంలో ఎలా ఉద్భవించింది అనేది తెలుసుకుందాం. ఫస్ట్ మనకి తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనకి పితృపక్షంలో శ్రాద్ధ కర్మలు అనేది చేస్తాం, ఇంకా తర్పణాలు అనేది ఇస్తాం. అంటే నీటితో మన పితృలకి తర్పణాలు ఇస్తాం. అలాగే మనము అన్నంని వండి పెడతాం. ఎందుకంటే మనిషి చనిపోయినాక స్థూల రూపాన్ని వదిలి సూక్ష్మ శరీరాన్ని దాల్స్తారండి. అంటే మనిషి అనేది చనిపోయాక ఆత్మ అనేది ఒక సూక్ష్మ శరీరం అనేది ధరిస్తుంది. ఆ శరీరానికి మనకి ఎలాగైతే ఆకలి దప్పికలు ఉంటాయో దానికి కూడా ఆకలి దప్పిక అనేది ఉంటుంది. ఈ యొక్క సూక్ష్మ శరీరం ఏదైతే ఉందో ఆత్మ, అది ఆ తర్వాత తను సాగించాల్సిన ప్రాయం ఏదైతే ఉందో తన పాపకర్మాలను బట్టి పుణ్య కర్మాలను బట్టి ముందుకు తను పోవాల్సిన ఏదైతే ప్రయాణం ఉంటుందో, ఎన్నో లోకాలు దాటుకొని వెళ్ళాల్సిన ఏదైతే ప్రయాణం ఉంటుందో అది సులువుగా కావడం కోసం అనే మనము తర్పణాలను ఇస్తాము. అంటే తర్పణం అంటే శ్రాద్ధకర్మలను చేస్తాము. అలాగే మనము పితృపక్షంలో తర్పణం అనేది చేస్తాం. ఎందుకు అంటే మనకి ఎలాగైతే ఆకలి దప్పికలు ఉంటుందో వాటి ఆ చనిపోయిన ఒక మనిషి యొక్క ఆత్మకి, అంటే సూక్ష్మ శరీరం ఉంటుంది, ఆ శరీరానికి కూడా ఆకలి దప్పిక అనేది ఉంటుంది. అది తన శాంతిగా ఆత్మ శాంతించాలి, దాని యొక్క ప్రయాణం అనేది సులభం కావాలి, ఎటువంటి ఆటంకాలు లేకుండా వెళ్ళిపోవడం కోసం మనం ఇక్కడ ఏవైతే మనం తర్పణాలు సమర్పిస్తామో, నీటితో ఇంకా అన్నం మీద పెడతామో, అన్నం పుండ్రాలు ఇంకా అన్నంతో వండిన ఏవైతే మనము పితృలకు సమర్పిస్తామో, భోజనం ఇంకా నీరు, అది అక్కడున్న సూక్ష్మ శరీరం అనేది గ్రహిస్తుందండి. అది గ్రహించి దాని యొక్క ప్రయాణాన్ని అనేది ముందుకు పోతుంది. అయితే దీనికి మనకు ఒక శాస్త్ర ప్రమాణం ఉందండి. అయితే ఇది అసలు పితృపక్షం ఎలా స్టార్ట్ అయింది అని మీకు అందరికి డౌట్ రావచ్చు. ఎందుకంటే మనం అందరం చేస్తున్నాం కరెక్ట్, కానీ మనకు తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. రేపటి తరానికి మనము చెప్పాల్సిన ఒక బాధ్యత మనదే. ఎందుకంటే ఇది మన ఒక సంస్కృతులు, మన ఒక సాంప్రదాయాలు, మన ఒక పూజా పద్ధతులు. ఏంటంటే ఈ మధ్య చాలామంది వీటిని మూఢనమ్మకాలని అదని ఇదని అంటే ఇష్టం వచ్చినట్టు చెప్తున్నారు. మన బాధ్యత ఏంటంటే మన సాంప్రదాయాలని, మన పూజలు మనం తెలుసుకొని తర్వాత జనరేషన్కి మనం అందజేయడం అనేది మన బాధ్యత. దానివల్ల వాళ్ళకి కూడా ఒక అర్థం అనేది ఉంటుంది, వాళ్ళు అర్థంతో పూజ చేస్తారు. అయితే తెలుసుకుందాం అసలు ఎందుకు ఈ పితృపక్ష అనేది ఎలా స్టార్ట్ అయింది ఏంటి అనేది తెలుసుకుందాం. మహాభారతం సమయంలో, అంటే మహాభారతం యుద్ధం అయిన తర్వాత యుద్ధ భూమిలో చనిపోతారు కదండి ఇరువైపులు. అంటే అటు కౌరవుల వైపు ఇటు పాండవుల వైపు ఇరువైపులు అనేది ప్రాణశోకం అనేది ఉంటుంది. ఎంతోమంది వీరులు చనిపోయారండి. అయితే మనకి ఈ యొక్క పితృపక్షం అనేది మహాభారతంలో సుప్రసిద్ధుడైన, మనకి ఎంతో మందికి చాలా తెలిసిన, అలాగే ఎంతో శౌర్యవంతుడు ఇంకా దానగుణం కలిగిన వారు కర్ణుడు. అయితే కర్ణుడుతో ఈ యొక్క పితృపక్షం ఇంకా మహాలయ అమావాస్య ఏదైతే ఉందో భాద్రపద అమావాస్య అనేది మహాలయ అమావాస్య, అలాగే పితృపక్షం అనేది ముడిపడి ఉందండి. ఎందుకంటే కర్ణుడు వల్లనే మనకి ఈ యొక్క పితృపక్షం అనేది, అంటే ఆయన పుణ్యాన్ని మనకి ఈ యొక్క పితృపక్షంలో మన పితృపూజ మనం చేసుకోవాలి అని ఒక తెలిసింది. అలాగే మనము అందరం కూడా వారి యొక్క ఆశీస్సులను అంటే మన యొక్క పితృల యొక్క ఆశీస్సులను మనం పొందుతున్నాం. దీని వెనక ఉన్న ఎలా ఉందంటే, మహాభారతం కాలంలో కర్ణుడు యుద్ధంలో చనిపోతారు కదండి. ఆ యుద్ధంలో చనిపోయిన తర్వాత స్వర్గానికి ప్రయాణిస్తున్నాడండి. అంటే మనకు తెలుసు కర్ణుడు తన యావత్ జీవితంలో మొత్తంలో ఎంతో దాన ధర్మాలు చేశారు. ఎన్నో స్వర్ణ పర్వతాలన్నీ దానం ఇచ్చాడు. ఎంతటో ఆభరణాలని, స్వర్ణ ముద్రికలని, వస్తువులని ఎంతో మందికి దానం ఇచ్చాడు. అడిగినది ఏది కాకుండా స్వర్ణమైన వజ్రమైన ఏదైనా సరే దానం ఇచ్చాడండి. అయితే మనకేం తెలుస్తుందంటే, కర్ణుడు యుద్ధభూమిలో చనిపోయిన తర్వాత ఆయన స్వర్గానికి ప్రయాణిస్తున్నాడు. ఆ ప్రయాణిస్తున్న సమయంలో తను వెళ్ళిన దారిలో
కర్ణుడికి దాహం వేసిందండి. అయితే కర్ణుడు దాహం వేసినప్పుడు తనకి అక్కడ దగ్గరలో ఒక నది కనిపించింది. ఆ నది కనిపిస్తుంది కదా, సో ఆ దాహం తీర్చుకుందామని ఆ దగ్గరలో ఉన్న నది దగ్గరికి వెళ్ళి నీటిని తాగడానికి ప్రయత్నించాడు. అంటే నాకు దప్పిక ఉంది, దాహం అవుతుందని దగ్గర ఉన్న నదిలో తాగడానికి చూశాడు కర్ణుడు. అయితే కర్ణుడు ఆ నీటిని ముట్టుకోగానే ఆ మొత్తం నది కూడా సువర్ణం అనగా బంగారం అయిపోయిందండి. అంటే కర్ణుడికి దాహం వేసి, అరే నాకు దాహం వేసి అక్కడ చెరువులో అక్కడ దగ్గరలో ఉన్న నదిలో నీటిని తాగడం వెళ్తే ఆ నది మొత్తం కూడా బంగారంగా మారిపోయింది. బంగారం మారితే ఇంకెలా తాగుతారండి? సో అలా అది మొత్తం బంగారం అయిపోయింది. అలా సరే ఇది ఇలా ఉంది కదా అని సరే ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి ఇంకేమన్నా మనకి తినడానికి లేకపోతే తాగడానికి ఏమైనా దొరుకుతుందా అని చూశాడు. ఎలాగో బంగారంగా మారిపోయింది. సో ఇంకా ముందుకెళ్ళి ఏమన్నా మనకి తినడానికి నా ఆకలి దప్పిక కోసం ఏమన్నా ఉంటుందేమని ముందుకు ప్రయాణిస్తూ సాగాడు. అయితే ఇంకా కొంత దూరం వెళ్ళాక కర్ణుడికి ఇంకా ఆకలి వేసిందండి. అయితే అప్పుడే కర్ణుడికి అక్కడ దగ్గరలో ఒక మామిడి చెట్టు అనేది కనిపించింది. అయితే ఈ మామిడి చెట్టుకు ఉన్న కాయలు చూశాడు. అరే కాయలు మంచిగా ఉన్నాయి కదా, ఈ కాయలు తిందామని ప్రయత్నించాడు. అయితే ఆ చెట్టుకున్న కాయలని తిందాం అనుకున్నాడు. కానీ అలా తిందామని ప్రయత్నించగా ఆ చెట్టు కాయలు కూడా బంగారంగా మారిపోయాయి. అసలు ఎందుకు ఇలా అవుతుంది? నేను నదిలో నాకేమో ఫస్ట్ దాహం వేసింది, ఈ దాహం వేసినందుకు నేను నీళ్ళు తాగితే ఇది బంగారం అయిపోయింది. ఇప్పుడు కొంచెం ఇంకా నాకు ఈ దాహం ఒకవైపు దాహం వేస్తుంది, ఇంకా ఆకలి కూడా ఎక్కువ అవుతుంది. సరే ఆకలి అయినా మనం ఈ చెట్టుకు కనబడింది కదా మామిడి పండు, ఈ మామిడి పండు తిందాము అంటే మామిడికాయ తిందామని చూస్తే ఆ మామిడికాయ ముట్టుకుని కూడా బంగారం అయిపోయింది. అసలు ఎందుకు ఇలా అవుతుందబ్బా అని కర్ణుడు ఆశ్చర్యపోయి తన తండ్రి అయిన సూర్యభగవానుడికి ప్రార్థించాడండి. సూర్యభగవాన, ఏ తండ్రి గారు, నాకు ఎందుకు ఇలా అవుతుంది? నేను దాహాన్ని తీర్చుకోలేకపోతున్నాను, ఇక్కడ నేను ఒక ఆకలిని తీర్చుకోలేకపోతున్నాను, ఏది ముట్టుకున్నా కూడా బంగారంగా మారిపోతుంది, ఈ బంగారం మాత్రం నాకు తినడానికి అవుతలేదు, తాగడానికి అవుతలేదు అని అన్నాడు. అప్పుడు సూర్యభగవానుడు ఇది చూసి, పుత్ర, నీ జన్మయందు నువ్వు అనేక దాన ధర్మాలు చేశావు, కానీ ఏ రోజైనా అన్నదానం, శ్రాద్ధకర్మలు, పితృతర్పణలు ఆచరించలేదు కదా, సో అలా చేయకపోవడం వల్ల ఇలా అవుతుంది అని అంటాడు. అంటే సూర్యభగవానుడు తన పుత్రుడిని ఉద్దేశించి కర్ణుడిని ఉద్దేశించి ఏమంటారంటే, హే పుత్ర కర్ణ, ఇది నువ్వు నీ యావ జీవితంలో ఎన్నో దాన ధర్మాలు చేసావు, ఎన్నో బంగారాలను వజ్రాలని నువ్వు దారపోస్తావు, దాన ధర్మాలు చేసావు, కానీ నువ్వు నీ జీవితం మొత్తంలో అన్నదానం చేయలేదు, పితృతర్పణాలు చేయలేదు, అలాగే శ్రాద్ధకర్మలు చేయలేదు. సో అలా చేయకపోవడం వల్లనే ఇప్పుడు నీకు ఈ యొక్క పరిస్థితి అనేది వచ్చింది అని అంటారు. అయితే ఈ యొక్క పరిస్థితి నాకు ఇలా కలిగింది అని తెలుసుకొని ఏమవుతుంది, కర్ణుడు ఇంద్రుడు సాయంతో కర్ణుడు భూలోకానికి వస్తాడండి. అంటే సరే ఇలా జరిగింది కదా తండ్రి గారు, నాకు మనసు బాగాలేదు, నేను దీనికి ప్రాయశ్చిత్తంగా నేను కింద భూమి నందు అన్ని దానం దేశంగా అన్నదానం చేయలేదు, ఇంకా తర్పణాలు చేయలేదు, శ్రాద్ధకర్మలు చేయలేదు అనేది మర్చిపోయాను. నేను వెళ్ళి చేసి నాకు కొంత సమయం వస్తే నా ఒక దాన ధర్మాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటికంటే గొప్పదని అన్నదానం నేను చేయలేకపోయాను, ఈ యొక్క అన్నదానం చేస్తాను, అలాగే నా యొక్క పితృలకి తర్పణాలు, శ్రాద్ధకర్మలు చేసి వస్తాను, నాకు కొంచెం గడువు ఇవ్వు అని కోరి ఇంద్రుడి సహాయంతో, అంటే సూర్యభగవానుడికి అలా చెప్పి ఇంద్రుడి సహాయంతో కర్ణుడు భూలోకంకి వస్తాడు. అయితే కర్ణుడు భూలోకానికి వచ్చిన రోజు భాద్రపద మాసం అండి. అయితే ఆ వచ్చిన రోజునే భాద్రపద మాస ఏతుందో ఆ పక్షము, అది మనం ఇప్పుడు పితృపక్షంగా భావిస్తాం. అంటే కర్ణుడు తన ఒక దీన్ని తెలుసుకొని, తన ఒక స్థితిని తెలుసుకొని కర్ణుడు భూమిపైనకి వచ్చిన ఏదైతే మాసం ఉందో అదే భాద్రపద మాసం, అదే మనకి పితృపక్షంగా ఉంది. అయితే కర్ణుడు ఈ యొక్క 15 రోజులు తను తన జీవితంలో చేయలేని ఏవైతే ఉన్నాయో దానాలు, అన్నదానం, చాలా అన్నిటికన్నా గొప్పదని అన్నదానం అని ఇందుకే అంటారండి. అయితే ఈ యొక్క 15 రోజులు కర్ణుడు తన ఘటించినటువంటి పితృదేవతలకు అందరికీ తర్పణం వదిలి అన్నదానం చేసి శ్రాద్ధకర్మలు పాటించాడండి. అంటే వాళ్ళకు సూర్యభగవానుడికి తండ్రి గారు సూర్యభగవానుడికి చెప్పి ఇంద్రుడి సాయంతో భూలోకం వచ్చి వారి వంశంలో వారి ఒక కుటుంబంలో గతించిన వారి, అంటే చనిపోయిన వారు ఎవరైతే ఉన్నారో పితృదేవతలు, వారికి తర్పణం చేసి వాళ్ళ ఇంకా
కర్ణుడు అన్నదానాలు చేసి వారి మీద కూడా కొంచెం అన్నదానాలు చేసి అంటే వాళ్ళ కుటుంబంలో చనిపోయిన వాళ్ళ మీద అన్నదానం చేసి మళ్ళీ ఈ యొక్క 15 రోజులు అనేది ఈ భూమి మీద ఉన్నాడండి. అంటే కర్ణుడు ఈ భూమి మీద 15 రోజులు ఉన్నాడండి. మనకి అక్కడి నుంచే ఈ యొక్క పితృపక్షం అనేది ఉంది. మనం పితృపక్షం చూస్తున్నట్లు కూడా ఎగ్జాక్ట్ మనకి 15 రోజులు ఉంటుంది, 15 డేస్. 15 డేస్ కర్ణుడు భూమి మీద వచ్చి వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులు ఎవరుతున్నారో వాళ్ళ యొక్క తర్పణాలు వదిలి వాళ్ళ యొక్క పితృ ఎవరుతున్నారో వాళ్ళకి పూజ చేసి వారి పేరు మీద దానాలు చేసి ఇంకా తను కూడా ఎంతోమందికి అన్నదానం అని పెట్టి తిరిగి స్వర్గానికి వెళ్ళాడండి. అయితే కర్ణుడు స్వర్గానికి తిరిగి వెళ్ళిన రోజే మహాలయ అమావాస్య. అయితే మనం తెలుసుకున్నాం కదా, ఈ పితృపక్షం ఎలా స్టార్ట్ అయిందంటే కర్ణుడు తన జీవితంలో ఎన్నో దాన ధర్మాలు చేశాడండి. కాకపోతే అన్నదానం చేయలేదు, ఇంకా వాళ్ళ పితృలకి పూజను మర్చిపోయాడు, ఇంకా అలాగే తర్పణాలు అనేది చేయలేడు. ఆ తర్పణాలు చేయలేడు, ఇంకా అలాగే అన్నదానం చేయలేదు, ఇంకా వారి పేరు మీద బౌద్ధం సంబంధించినటువంటి దానం ఏది చేయలేదు. సో దానివల్ల కర్ణుడికి సూక్ష్మ శరీరం దాల్చినప్పుడు కర్ణుడు చనిపోయినాక స్వర్గం వైపు అది వెళ్తున్నప్పుడు తనకు ఆకలి దప్పిక తీసుకొని వెళ్తున్నప్పుడు అన్ని కూడా బంగారం అయిపోయినాయి, ఏది కూడా తనకి దక్కలేదు. ఇది తెలుసుకొని భూలోకంకి వచ్చి ఇక్కడ భూలోకం ఎందు 15 డేస్ 15 రోజులు ఉండి ఆ ఒక కార్యక్రమాలు ఏవైతున్నాయో పితృ తర్పణాలు పితృ దానాలు అన్నదానం చేసి తిరిగి స్వర్గానికి బయలుదేరండి. తిరిగి స్వర్గానికి వెళ్ళిండు. అయితే ఆ తిరిగి స్వర్గానికి వెళ్ళిన రోజే మహాలయ అమావాస్య. అంటే 15 డేస్ ఇక్కడ ఉండి తను తిరిగి ప్రయాణించి తిరిగి స్వర్గానికి వెళ్ళిన రోజే మహాలయ అమావాస్య. అందుకని ఈ మహాలయ అమావాస్యకి చాలా విశిష్టత ఉందండి. ఈ మహాలయ అమావాస్య రోజు మీరు చేసిన ఏ యొక్క పూజ పితృ సంబంధించిన పూజ ఏదైతే ఉందో కూడా అది డైరెక్ట్గా వాళ్ళకి పితృలకి చెందుతుంది. పితృలకు చెందితే మనకు చనిపోయిన మన కుటుంబంలో చనిపోయిన పెద్దలు ఎవరుతున్నారో వాళ్ళకి చెందుతుంది. అలా చెందినాక వారి యొక్క ఆశీస్సులతో మన వంశాభివృద్ధి అనేది జరుగుతుంది. అదే తెలుసుకున్నాం కదా, అసలు పితృపక్షం ఎలా స్టార్ట్ అయింది, దీని వెనుక కారణం ఏంటి, ఎందుకు చేస్తారు. మీరు కూడా మర్చిపోకుండా ప్రతి సంవత్సరం ఈ ఒక్క పితృపక్షంలో ఖచ్చితంగా పితృపూజ చేయండి. అలాగే మహాలయ అమావాస్య రోజున పితృ తర్పణాలు అన్నదానాలు చేయండి. ఇదని సెలవు తీసుకుంటున్నాను. తెలుసుకున్నాం కదా అసలు పితృపక్షం ఎలా స్టార్ట్ అయింది, ఎందుకు ఇంత విచిత్రంగా ఉన్నది, ఇంకా కర్ణుడికి దీనికి సంబంధం ఏంటి అనేది తెలుస్తుంది కదా. నమ పార్వతీ పతయ హర 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 మహాదేవ శంభో శంకర.